friends, welcome back. In this video I wanna share you one of my husband's chicken recipes along with coconut rice. Chicken curry and chicken fry are the best combination with the coconut rice. Trust me friends, it will be very yummy. మీరు కూడా ఈ కాంబినేషన్ ఒక తప్పకుండా ట్రై చేయండి. యు విల్ జస్ట్ లవ్ ఇట్. అంత టేస్టీగా ఉంటుంది. సో లెట్స్ సీ ద ప్రాసెస్ నౌ. ముందుగా ఒక హోల్ చికెన్ తీసుకుని దాన్ని కట్ చేసి వాష్ చేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. టూ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ కొరియాండర్ పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. ఇంకొక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు కర్డ్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలుపుకొని మినిమం 2 అవర్స్ మ్యారినేట్ చేసుకుంటే చికెన్ చాలా టెండర్గా ఉంటుంది అండ్ ఆల్సో చాలా ఫాస్ట్గా సాఫ్ట్గా కుక్ అవుతుంది. మేము ఇప్పుడు ఆర్గానిక్ చికెన్ యూజ్ చేస్తున్నాము. నార్మల్ చికెన్ కన్నా ఆర్గానిక్ చికెన్ చాలా టేస్టీ ఉంటుంది. ఒకసారి అది కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక హాట్ ప్యాన్లో 1 స్పూన్ గసగసాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల పేస్ట్ చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు 1 స్పూన్ కాజు అండ్ 1/4 కప్ డ్రై కోకోనట్ పౌడర్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకున్నాక దాన్ని ఒక గ్రైండర్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది మన కర్రీలో వేసుకుంటే. ఇప్పుడు దీన్ని చేసే కర్రీ చాలా ఈజీ ప్రాసెస్. ఒకటి ఫ్రై ఒకటి కర్రీ. సో దానికోసం 2 ప్యాన్లలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక ప్యాన్లో షాజీరా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయ్యే ఈ లోపు ఈ ప్యాన్లో ఇది కర్రీ కోసము మనం ఒక హోల్ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. ఒక స్పూన్ షాజీరా, ఇంకా సినమన్ స్టిక్స్, మరాఠీ మొగ్గలు, లవంగాలు, ఒక స్టార్ అనీస్, ఒక ఇలాచీ, కొంచెం స్టోన్ ఫ్లవర్ అండ్ బే లీవ్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇంకొక ప్యాన్లో షాజీరా వేసుకున్నాం కదా, అందులో 1 కప్ చాప్డ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు 4 or 5 గ్రీన్ చిల్లీ స్లిట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆనియన్స్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ చాలా ఫాస్ట్గా కలర్ వచ్చి ఫ్రై అయిపోతాయి. మధ్యలో చికెన్ కూడా ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే చికెన్ ఈవెన్గా కుక్ అవుతుంది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఈలోపు ఆనియన్స్లో జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ రా స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో చికెన్ ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ మన కర్రీ చేసుకునే ప్రాసెస్ టైం కూడా తక్కువ ఉంటుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. అవి ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. చికెన్ ఫ్రై కోసం కొంచెం వేరే ప్యాన్లోకి తీసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న ప్యాన్లో చికెన్ ఫ్రై చేసుకుంటాము అండ్ రైట్ సైడ్ ఉన్న ప్యాన్లో చికెన్ కర్రీ చేస్తారు. ఎలా చేసుకోవాలో చూద్దాం.
ఇప్పుడు ఆనియన్స్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కర్రీలో హాఫ్ అండ్ ఫ్రైలో హాఫ్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ అండ్ చికెన్ బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. కొరియాండర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్, జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ వేసుకొని ఆ మసాలాస్ చికెన్కి బాగా పట్టేట్టు ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, సాల్ట్ తక్కువ అయితే. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న కాజు, గసగసాలు అండ్ డ్రై కోకోనట్ పౌడర్ పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ద మెయిన్ ఇంగ్రీడియంట్ హాఫ్ కప్ కోకోనట్ మిల్క్ వేసుకోవాలి. ఈ కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకోవడం వల్ల చికెన్ కర్రీ చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. ఇప్పుడు ఈ కోకోనట్ మిల్క్లో ఉన్న రా ఫ్లేవర్ పోయే వరకు 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రైలో కొన్ని కర్రీ లీవ్స్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, కొబ్బరి పాలు బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు 2 కప్స్ వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి. అంతే, ఇప్పుడు మన చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం చాప్ కొరియాండర్ లీవ్స్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే. మా హస్బెండ్కి గాట్ అన్ ఐడియా హౌ అబౌట్ వి ప్రిపేర్ మేథీ చికెన్ అని. సో దానికోసం నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న మేథీ లీవ్స్ని 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నాను. ఆ ఫ్రై చేసుకున్న మేథీ లీవ్స్ని జస్ట్ 1 స్పూన్ ఈ కర్రీలో వేసుకున్నాను. ఈ కర్రీ ఆల్రెడీ మనం ముందు చేసుకున్న కర్రీయే. అందులో జస్ట్ 1 స్పూన్ మేథీ లీవ్స్ వేసుకుంటే దాని టేస్ట్ చాలా యమ్మీగా ఉంది.
అంతే, ఎంతో సింపుల్గా చికెన్ కర్రీ, మేథీ చికెన్ అండ్ చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ కొబ్బరి పాలతో రైస్ చేసుకుందాము. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కోకోనట్ రైస్ కోసం నేను ముందుగా 4 కప్స్ బాస్మతి రైస్ వాష్ చేసుకొని అందులో 2 కప్స్ కోకోనట్ మిల్క్ అండ్ 4 కప్స్ వాటర్ వేసుకొని 30 మినిట్స్ సోక్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక హాట్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, తర్వాత హోల్ గరం మసాలాస్ వేసి ఫ్రై చేసుకోవాలి. మనం సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్లో 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. హోల్ గరం మసాలాస్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్లైస్డ్ ఆనియన్స్ 1 కప్ అండ్ 5 గ్రీన్ చిల్లీ స్లిట్స్ వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్లోకి రావక్కర్లేదు, జస్ట్ కొంచెం మనకి రా ఫ్లేవర్ పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ లాస్ట్లో కొంచెం చాప్డ్ కొరియాండర్ లీవ్స్ వేసుకొని ఫ్రై చేసుకొని 1 మినిట్ ఈ ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్లో వేసేసుకొని రైస్ అండ్ ఆనియన్ మిక్సర్ రెండు కలుపుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టుకుని రైస్ కుక్కర్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఒకసారి కలుపుకోవాలి, లేదంటే ఆనియన్స్ అంతా పైన ఉండిపోయి రైస్ కింద ఉండిపోతుంది. అంతే, ఇప్పుడు కమ్మని కోకోనట్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఈ రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి. ఐఎమ్ ష్యూర్ యూ లవ్ ద టేస్ట్. I hope you like this video. Please let me know in the comment section. And మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్టుంటే don't forget to subscribe. In the future I'll be doing some more interesting videos. Thanks for watching. Please like, share, comment and don't forget to subscribe.